సరిగ్గా హనుమకొండ మధ్యలో ఉన్న అగ్గలయ్య గుట్ట పైన ఉన్నాం. క్యాంప్ ఫైర్ అవుతుంది. ఒక 7-8 మంది ఇక్కడ వచ్చాం. ఇక్కడ రాత్రంతా ఈ క్యాంప్ ఫైర్ మొత్తంగా హనుమకొండ నగరాన్ని, వరంగల్ నగరాన్ని, ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం ఇక్కడ నుంచి చూడొచ్చు. ఉదయం దాకా ఇట్లా నైట్ క్యాంప్ ఫైర్తో ఉంటుంది. అగ్గలయ్య గుట్ట, పద్మాక్షి గుట్ట, సిద్ధుల గుట్ట 3 గుట్టలు చూడొచ్చు. 3 బ్యూటిఫుల్గా ఒకటే చోట ఉంటాయి. సుమారుగా ఒక 30 అడుగుల ఎత్తైన శిల్పం కనిపిస్తుంది. ఇతడే శాంతినాథుడు తీర్థంకర శిల్పం. ఒక అండి గుప్త నిధిలో త్రవ్వకాలు జరిపారు, రీసెంట్గా జరిపారు. అంటే ఒక నెల 15 రోజులు నెల కింద జరగవచ్చు. పెద్ద పెద్ద ఇటుకలు అయితే కనిపిస్తున్నాయి. అగ్గలయ్య గుట్ట పై భాగంలో ఉన్నాం. సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తులో కొండ శిఖరం పై భాగంలో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నారా ఎరుపు రంగులో ఉన్నది, ఇది పువ్వు కాదు కాయ. చూసా 5 కాయలు కలిపి ఒక పువ్వులాగా కనిపిస్తున్నాయి. ఆ కాయలే ముదిరితే ఇట్లా గ్రీనరీగా మారుతాయి. కాయలు ముట్టుకుంటే మాత్రం ప్రమాదకరం. ఇవి సూదుల వలె ఉంటాయి. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. గతంలో మనము భద్రకాళి చెరువుకు సంబంధించి, భద్రకాళి ఆనకట్టకు సంబంధించి కొన్ని విషయాలు మనం మన ఛానల్లో టెలికాస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు మనతో పాటు ఉన్నటువంటి రెడ్డి రత్నాకర్ రెడ్డి, డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి గారు కొన్ని అంశాలను మనకు వివరించారు. అదే రెడ్డి రత్నాకర్ రెడ్డి మళ్ళీ మన ఓరుగల్ నగరంలో అడుగు పెట్టడం జరిగింది. ఈసారి కొంచెం వినూత్నంగా చేయడం జరుగుతుంది. అగ్గలయ్య గుట్ట పైన ఒక నైట్ క్యాంప్ను ఏర్పాటు చేసుకొని వాళ్ళ బృందంతో కలిసి నైట్ అక్కడ స్టే చేయడం జరుగుతుంది. ఈ అంశం గురించి ఒకసారి మనం రెడ్డి రత్నాకర్ గారు రెడ్డితో కలిసి మాట్లాడదాం. అసలు మళ్ళీ ఆయన ఈ అంశాన్ని ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది, రెడ్డి రత్నాకర్ రెడ్డి గారు అగ్గలయ్య గుట్ట మీద ఫోకస్ చేయడానికి గల కారణాలు ఏందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ 1 సెకండ్, వెల్కమ్ అగైన్ టు అగ్గలయ్య గుట్ట. సార్ అసలు ఏం సార్ మీరు అగ్గలయ్య గుట్ట గురించి ఇంతగానో శ్రద్ధ తీసుకోవాల్సిన అవకాశాలు ఎందుకు వస్తున్నాయి? మీరు అసలు గతంలో భద్రకాళి చెరువు అంశాన్ని తీసుకొచ్చుకున్నారు. భద్రకాళి చెరువు అనుకొని వచ్చినప్పుడు అక్కడ ఎన్నో శిల్పాలను కూడా బయటికి వెలితీయడం జరిగింది. అదే క్రమంలో అక్కడ ఉన్న ఆదిమ మానవుల సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్ళు కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు కొంచెం వినూత్నంగా అగ్గలయ్య గుట్ట పైన ఒక నైట్ క్యాంపు ఏర్పాటు చేయాలనే అంశాన్ని కూడా తీసుకొస్తున్నారు. అంటే ఏముంది అసలు దీని వెనుక, అసలు దీని అంతరాయం ఏంటి సార్? అంటే తెలంగాణలో నైట్ ఫైర్, క్యాంప్ ఫైర్ పెట్టుకొని సూర్యోదయాన్ని చూసే ఈ కల్చర్ లేదా ఈ టూరిజంకి సంబంధించిన డెవలప్మెంట్ ఎక్కడ కనిపించట్లేదు. నేను 2 సార్లు కన్యాకుమారి వెళ్ళినా, తర్వాత ఆంధ్రప్రదేశ్లో మారేడుమిల్లి వెళ్ళినా కేవలం సూర్యోదయం చూడడం కోసం వేలాది మంది వెళ్తున్నారు. తెలంగాణలో కూడా అనేక గుట్టల పైన మనం క్యాంప్ ఫైర్ పెట్టుకొని రాత్రంతా టెంట్లు వేసుకొని పడుకొని మళ్ళీ మనం మార్నింగ్ సూర్యోదయాన్ని చూడొచ్చు. అట్లాంటి సైట్ ఒకటి కూడా అగ్గలయ్య గుట్ట పైన ఉంది. దాన్ని ప్రాథమికంగా చూశాను. ఈరోజు నేనే ప్రయోగంగా కొంతమంది టీం మెంబర్స్తో వచ్చాను. ఒక ప్రయోగాత్మకంగా ఇవాళ రాత్రి టెంట్లు వేసుకొని నైట్ అంతా గడిపి ఈ చరిత్రకు సంబంధించి మననం చేసుకొని సూర్యోదయాన్ని చూడడం కోసం ఈ ప్రయత్నం. తెలంగాణలో కొత్త టూరిజం ప్రాంతాల అన్వేషణ ఒకటి, ఉన్న పర్యాటక ప్రాంతాలను మరింత ఎట్లా అభివృద్ధి చేయాలనే కోణం ఒకటి. తర్వాత తెలంగాణ అంటే హైదరాబాద్ కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రాంతాల మీద దృష్టి సారించడం కోసమే అగ్గలయ్య గుట్టకు వచ్చినాము. హన్మకొండ నడిబొడ్డున ఉంటుంది, బస్టాండ్కి దగ్గరగా ఉంటుంది. 3 గుట్టలు ఉంటాయి ఇక్కడ, 3 చారిత్రకమైనవి కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా హన్మకొండ పట్టణ వాసులకు ఇది సరైన ప్రాంతం. వేలాది కిలోమీటర్లు ప్రయాణించి వేలాది రూపాయలు దండగా వేసుకునే బదులు దగ్గరలో ఉండి కూడా మనం ఒక నైట్ అంతా గడపచ్చు. ముఖ్యంగా యూత్ బాగా ఎంజాయ్ చేసేటువంటి అంశము ఈ రాత్రి క్యాంప్ ఫైర్ వేసుకోవడం. సో ఇది రెడ్డి రత్నాకర్ గారు చెప్తున్నారు. ఈరోజు నైట్ క్యాంప్ ఎలా ఉంటుందో మనం కూడా దగ్గరుండి చూద్దాం. అగ్గలయ్య గుట్ట ఇప్పుడు మెట్లు ప్రారంభమైనాయి. ఇక్కడ నుంచి మనం అగ్గలయ్య గుట్ట పైకి ఎక్కుదాం. అగ్గలయ్య గుట్ట పైకి ఎక్కుతున్నాము. చూడండి, నాతో పాటు డిస్కవరీ టీం మెంబర్స్ అందరూ వస్తారు. ఒక 10 మంది అయితే ఈ గుట్ట పైకి వస్తున్నాము. ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్. హన్మకొండ టౌన్ మధ్యలో డెవలప్ చేయడం అంటే మనం చాలా ఆనందించాల్సిందే. మనకు పర్యాటక ప్రాంతాలు అంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్తాం. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ఉన్న ప్రతి ఊరు ఒక పర్యాటక ప్రాంతమే. అందుకే అగ్గలయ్య గుట్ట ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాం. సో సాయంత్రం అయింది. ఇప్పుడు మేము పూర్తిగా పైదాకా చేరాల్సి ఉంది. కాసేపు శాంతినాథుని విగ్రహం దగ్గర కాసేపు స్టే చేసి తర్వాత అక్కడ నుంచి పైకి ఎక్కుతాం. పదహారు అనుకుంటా శాంతినాథుడు. బండల మధ్య నుంచి మనకి ఈ మెట్లెక్కే తోవ మొత్తం మన హన్మకొండ చూసుకుంటూ ఉండొచ్చు. ఈ పక్క నుంచి మొత్తం హన్మకొండ టౌన్ కనిపిస్తుంది. ఈ కొద్ది దూరంలోనే టౌన్ కనిపిస్తుందంటే పూర్తిగా పైకెక్కితే ఆ నగర
సౌందర్యాన్ని వర్ణించడం సాధ్యం కాదు. అది పద్మాక్షి గుట్ట, ఈ పక్కన అగ్గలయ్య గుట్ట. రెండు ఎదురెదురుగా ఉంటాయి ఈ గుట్టలు. అగ్గలయ్య గుట్ట మధ్యకి వచ్చేసాం. ఇంకొద్ది దూరం వెళ్తే మనం చూడాల్సిన సైట్ మొత్తం చూస్తాం. అంటే ఒక రోజు టైం తీసుకుంటే అగ్గలయ్య గుట్ట, పద్మాక్షి గుట్ట, సిద్ధుల గుట్ట 3 గుట్టలు చూడవచ్చు. 3 బ్యూటిఫుల్గా ఒకటే చోట ఉంటాయి. పద్మాక్షి గుట్టకు అగ్గలయ్య గుట్టకి మధ్య కోట గోడ నిర్మించారు. దానికి ఎంట్రెన్స్ ఉంటుంది. ఆ ఎంట్రెన్స్లోంచే మనం ఈ లోపలికి రావాలి. అంటే కాకతీయుల సామ్రాజ్యం అంతా ఈ 3 గుట్టల మధ్య ఉండాలి. ఇక్కడ నుంచి అటు ఇటు శిలలు ఉంటాయి. 2 శిలల మధ్య ఇరుకైన ద్వారంగా కనిపిస్తుంది. భయపడాల్సిన పని లేదు, మనం ఒక్కొక్కరమైనా వెళ్ళొచ్చు. ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు కుడివైపు గుహలు కనిపిస్తాయి. ఇక్కడ గుహలు కనిపిస్తాయి. అంటే ఇక్కడ కొంత విశ్రాంతి తీసుకోవచ్చు. ఒకవేళ అగ్గలయ్య కనుక గుట్ట పైన కూడా వైద్యం చేసినట్లయితే ఇక్కడ పేషెంట్స్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఈ వెనక వైపు నుంచి కూడా ఒక మార్గం ఉంది. అక్కడి నుంచి అయితే సులభంగా రావచ్చు. ఇప్పుడు మనం వచ్చిన తోవ ఇటీవల డెవలప్ చేసిన మార్గం. పాత మార్గం అయితే ఇది కొంచెం విశ్రాంతంగా కనిపిస్తుంది. చూద్దాం. ఇంకా ఈ కొండ సొరికల్లోంచి బండరాళ్ళ మధ్య నుంచి వెళ్దాం. ఒక గొప్ప అనుభూతి ఇదంతా కూడా. సరిగ్గా ఇక్కడ మనం మలుపు తీసుకుంటాం. కుడివైపు మలుపు తీసుకునే కంటే ముందు ఎదురుగా రావాలి. అంటే చాలామంది ఈ ప్రాంతాన్ని చూడరు. ఇది మీకోసం ప్రత్యేకంగా అందించడం కోసం వచ్చాను. ఇక్కడ నుంచి మీకు నగరం కనిపిస్తుంది. ఇదంతా నగరమే. ఇక్కడి నుంచి ఒకప్పుడు మనకు మార్గం ఉండాలి. అయితే ఇక్కడ ఎందుకు చూపిస్తుంది అంటే ఇక్కడ మీకు చరిత్ర అంటే ఇదే కదా. సో ఇక్కడ గ్రైండర్స్ కనిపిస్తాయి, రోళ్ళు. సో వెడల్పాటి రోళ్ళు. మామూలుగా రోళ్ళు అయితే ఒకలాగా ఉంటాయి, ఇవి పెద్దగా ఉంటాయి గ్రైండర్స్. ఇది ఇంకా పెద్దది. ఇక్కడ మనకు శంఖము ఒక చిత్రం కనిపిస్తుంది. ఇక్కడ సో ఒక 3 లాగా ఒక చిత్రం కనిపిస్తుంది. కొన్ని నీళ్లు కావాలి. ఇక్కడ ఒక చిత్రం కనిపిస్తుంది. ఈడ ఒక బొమ్మ ఉండాలి. ఇది ఇక్కడ బొమ్మ ఉండాలి. ఆరు చిత్రం కనిపిస్తుంది. ఈ గ్రైండర్స్ పక్కన ఒక చిత్రం కనిపిస్తుంది, చూసారా? అయితే ఇది శంఖం అయితే కాదు. ఎందుకంటే వృద్ధులకి కానీ పసిపిల్లలకి కానీ పాలు కానీ మందు కానీ తాగిచ్చేటువంటి పాత్ర. ఎందుకంటే పట్టుకోవడానికి వీలుగా ఉంది. మధ్యలో ఒక రౌండ్ షేప్ కూడా చూపించాడు. నేను నిజమైన పాత్ర కూడా ఇక్కడ పెట్టి చూశాను అన్నమాట. శంఖంలాగా కూడా కనిపిస్తుంది. ఇది అంటే ఆయుర్వేద వైద్యం అందించడానికి లేదా నిత్య జీవితంలో కావాల్సిన ఆహార పదార్థాలని నూరుకోవడానికి ఉపయోగించిన పాత్ర అయి ఉంటుంది. ఆ పాత్రకు సింబల్ అన్నమాట. కానీ మామూలుగానైతే ఇక్కడైతే అట్లా చెక్కరు. అయితే ఈ పక్కకే మనకు కుడివైపు నగరం కనిపిస్తుంది. ఇట్లకెళ్ళే తోవ ఉండాలి. ఈ కోటగోడ మధ్య నుంచి కిందికి తోవ మనకి మార్గం కూడా కనిపిస్తుంది. సులభంగా పైకి ఎక్కొచ్చు అన్నట్టు. ఆసక్తిని కలిగిస్తాయి. చూసారుగా చిన్న చిన్న గీతలు. ఇప్పుడు మనం ఈ గ్రైండర్స్ ఉన్న ఈ బండకి కూడా గీతలు చూస్తాం. ఇట్లా చూస్తున్నారుగా ఈ గీతలన్నీ కూడా. అగ్గలేగుట్ట చెరువు దగ్గరలో కొన్ని గీతలు కనిపిస్తాయి. ముఖ్యంగా జనగామ జిల్లా సిద్దంకి గ్రామంలో గుట్టల పైన వందలాది గీతలు అనేక వరుసలలో కనిపిస్తాయి. ఈ గీతల రహస్యం ఏంటనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నెంబర్సా లేదా కూలీలకు ఇచ్చే జీతమా ఏవైనా కొలమానాలా అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. శాంతినాథుని తీర్థంకరుడికి వచ్చాము. మనం నగరం వైపు చూస్తున్నప్పుడు ఒక ఎత్తైన శిల కనిపిస్తుంది. ఎప్పుడైనా సరే శిల్పాలు సుదూరంగా చూస్తే కనిపించేటట్టుగా ఎదురుగా చేస్తారు. సుమారుగా ఒక 30 అడుగుల ఎత్తైన శిల్పం కనిపిస్తుంది. ఇతడే శాంతినాథుడు తీర్థంకర శిల్పం.
1 ఫీట్ లోపలికి తొలిచి మరీ ఈ శిల్పాన్ని చెక్కారు. ఎంత అద్భుత శిల్పమో చూడండి. ఒక చెయ్యి ఇలా ఉంటే ఒక చెయ్యి ఇట్లా బయటకు వచ్చింది. ఇక్కడ కింద మనకి జింక కనిపిస్తుంది. కాబట్టి జింక చిహ్నాన్ని బట్టి ఇది శాంతినాథుడి తీర్థంకర శిల్పం అనొచ్చు. మనకి జైనంలో 24 మంది తీర్థంకరులు ఉంటారు. అందులో 23వ వాడు పార్శ్వనాథుడు, 24వ వాడు వర్ధమాన మహావీరుడు. అయితే ఇక్కడ శాంతినాథుడు ఉన్నాడు. మీరు కింద ఒక తామర పువ్వు పైన మనకి జింక శిల్పం కనిపిస్తుంది. దానిపైన కాయోత్సర్గ భంగిమలో నిలబడి ఉన్న నిలువెత్తు శాంతినాథుడి శిల్పం కనిపిస్తుంది. ఈ శాంతినాథుడి శిల్పమే ఈ అగ్గలయ్య గుట్టకి ప్రధాన ఆకర్షణ అని చెప్పచ్చు. జైన తీర్థంకరులందరూ సన్యాసులు అని చెప్పచ్చు. కానీ వారు చేసిన బోధనలు బట్టి జైన కమ్యూనిటీ వాళ్ళని దేవతలుగా పూజిస్తుంది. దేవతలు కూడా అతడికి అర్చిస్తున్నట్టుగా పూజిస్తున్నట్టుగా పైన శిల్పాలు కనిపిస్తాయి. వాళ్ళ చేతులలో తామర మొగ్గలు కూడా కనిపిస్తాయి. చూడండి, మనకి ఇంకొంత మనం ఒక 4 అడుగుల దూరంలో మరిన్ని గుహలు కనిపిస్తాయి. కానీ నిజానికి ఇక్కడ శిల్పాలు ఉండాలి. 1, 2, 3 చోట్ల 3 శిల్పాలు ఉండాలి. అంటే మధ్యలోనే శిల్పాలు తొలచకుండా ఆపేసినట్టుగా తెలుస్తుంది. అంటే తర్వాతి కాలంలోనైనా మనం కొన్ని శిల్పాలను ఈ కాలంలోనైనా కూడా చెక్కొచ్చు. అంటే 24 మంది తీర్థంకరులను ఈ కాలంలో కూడా చెక్కిస్తే ఇంకా బెటర్. ఇక్కడ ఇంకా 2 శిల్పాలు మనకు కనిపిస్తాయి. అయితే కొద్ది దూరం ఇక్కడ కూడా కొన్ని శిల్పాలు చెక్కే ఆలోచన ఉండాలి. కానీ మధ్యలోనే వదిలేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే దూరంగా మరొక 2 శిల్పాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక జినమూర్తి కనిపిస్తున్నాడు. ధ్యాన భంగిమలో ఆసనంలో ఉన్నాడు. పైన ఛత్రము 3 పొరలుగా ఒక ఛత్రి కనిపిస్తుంది. ఇక్కడ పార్శ్వనాథుడు కనిపిస్తున్నాడు. పార్శ్వనాథుని సులభంగా గుర్తించవచ్చు. 7 పడగల నాగసర్పము పార్శ్వనాథుడు వెనకాల నిలబడి మెలికలు తిరుగుతూ అతని పైన గొడుగు పెడతాడు. ఇది యూనిక్ అనమాట. ఇట్లాంటి సింబల్ ఉంటే పార్శ్వనాథుడు అని సులభంగా చెప్పడానికి. అంటే ఈయన చిహ్నము సర్పమే, కాయోత్సర్గ భంగిమలో ఉంటాడు. అక్కడక్కడ ఎక్కడో చోట కూర్చొని ఉంటాడు. కానీ 7 పడగల సర్పం మాత్రం కామన్గా కనిపిస్తుంది. పార్శ్వనాథుడి నుంచి మనం ఇంకా కుడివైపుకు ముందుకు వెళ్తే కొన్ని మెట్లు వస్తాయి. ఆ మెట్ల మార్గం గుండా పైకి ఎక్కాలి. సో ఇప్పుడే మనం ఎక్కడైతే విగ్రహాలు ఉన్నాయి, శిల్పాలు ఉన్నాయో అక్కడి నుంచి మనం ముందుకు వస్తున్నాం. ఇట్లా పైకి ఎక్కితే మెట్ల మార్గం వస్తుంది. ఆల్రెడీ ఈ మార్గం గుండా పైకి ఎక్కారు. ఎందుకంటే ఈ తోవంతా నలిగిపోయి ఉంది. పైకి ఎక్కుతున్న మా టీం మొత్తం వస్తున్నారు. ఒక్కొక్కరం ఒక్కొక్క లగేజ్తో వస్తున్నారు. చూడండి, వాటర్ క్యాను, టెంట్లు, క్యాండిల్స్, ల్యాంతర్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కెమెరాలు, ఛార్జింగ్ పవర్ పాయింట్లు, చెద్దర్లు అన్నీ వస్తున్నాయి. మొత్తం టీంకి టీం వస్తున్నారు. ఇక్కడ చూడండి, 1, 2, 3, 4. ఇక్కడ 5వ మెట్టు దగ్గర ఆగిన. కొంచెం ప్రమాదకరంగా ఉన్నాయి ఈ మెట్లు. ఇక్కడ ఒక 2 మీటర్ల దూరంలో 9 చుక్కలు, 9 కప్ మార్క్స్ చొప్పున 3 వరుసలలో నిలువుగా కనిపిస్తాయి. కప్ మార్క్స్ అంటే చిన్న చిన్న బదులు అనమాట. వాటి పర్పస్ ఏంటి, వాటి ఉద్దేశం అంటే ఏంటనేది అర్థం కాలేదు. చూద్దాం. ఇక ఈ మెట్లు చూడండి. అందుకే ఈ మెట్లు ప్రమాదకరంగా ఉంటాయి కాబట్టి పర్యాటకులను అక్కడి వరకు ఆపేస్తారు. మనం చారిత్రకంగా దీన్ని అధ్యయనం చేయడం కోసం ఈ పైకెక్కుతున్నాం. ఈ మెట్లకి కూడా కొన్ని చిత్రాలు కనిపిస్తున్నాయి మనకి. ఈ చిత్రాలు ఉన్న మొదటి మెట్టులో సోపానాలు, మెట్ల క్రమం కనిపిస్తుంది. ఒకటి పైగా గోపురం. 2వ దాంట్లోనేమో సూకరం అంటే అడవి పంది కనిపిస్తుంది. 3వ చిత్రంలో తాబేలు లేదా రాష్ట్రకూట చిహ్నం లాగా కనిపిస్తుంది. 4వ చిహ్నంలో అడవి పంది కనిపిస్తుంది. 5వ మెట్టుకి ఏనుగు కనిపిస్తుంది. ఇట్లా మెట్లకు కొన్ని చిత్రాలు కనిపిస్తున్నాయి. ఇంకా పైకి ఎక్కుదాం. సో చాలా జాగ్రత్తగా అటు ఇటు 2 చేతుల పట్టుకొని ఎక్కాలి. కొంచెం డేర్ చేయొద్దు, జాగ్రత్తగానే ఎక్కాలి. సో ఇక్కడ మనం పంది చిత్రము, ఒక డిజైన్ చిత్రం కనిపిస్తుంది. 2 ఏనుగులు కనిపిస్తున్నాయి. అంతే, ఒక 5 మెట్లకే చిత్రాలు ఉన్నాయి. 80-90 degrees కోణంలో ఉంది ఇది. ఈ మెట్టు ఎట్లా ఎక్కారో చూడండి అప్పటి వాళ్ళు.
సో వాటర్ క్యాన్ తీసుకురావడం కష్టంగా ఉంది. ఇటీ వాటర్ క్యాన్ ఒక్కటే కష్టంగా ఉంది. సో ఇట్లా మా ప్రయాణం మొదలైంది. ఇక్కడ ఇంకొక మెట్ల వరుస కూడా, అటువైపు కూడా మెట్ల వరుస కనిపిస్తుంది. అది సరైంది కాదు, ఈ తోవనే ఈ మెట్ల వరుసే క్రమం సరైంది. ఇక్కడ నుంచే నగరం ఎట్లా కనిపిస్తుంది. సాయంత్రకాల సమయం ఇది. ఇప్పుడిప్పుడే చీకట్లు ముసురుకుంటున్నాయి నగరం మీద. మరి కాసేపు అయితే నగరం నిద్రపోతుంది ఇక, కానీ మేమంతా మేల్కోతూనే ఉంటాం. నిజంగా ట్రెక్కింగ్ చేయడం వల్ల ఏంటంటే ఒత్తిడి మాయమవుతుంది. మన లోపల ఉన్న ఒత్తిడి మాయమై మళ్ళీ రొటీన్ జీవితంలోకి ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఇలాంటిది. ఆఫ్ చేస్తుండగా సన్సెట్ చూడండి. సూర్యాస్తమయ సౌందర్యాన్ని అగ్గలై గుట్టపై నుంచి చూస్తున్నాం. ఇదే గుట్టపై నుంచి సూర్యోదయాన్ని రేపు చూడబోతున్నాం. చూసారుగా ఒక్కసారి ఈ నగర సౌందర్యం చూడండి. రాత్రి అయితే నియాన్ బల్బుల మధ్య మిలమిలా మెరుస్తూ దివ్య కాంతితో ఈ నగరం కనిపిస్తుంది. ఆ రాత్రి వేళ దృశ్యాలు కూడా చూద్దాం. ఇప్పుడు సరిగ్గా ఎక్కడున్నామంటే జైన స్తూపము లేదా బౌద్ధ పాలరాయి ముక్కలు దొరికిన ఒక ఇటుకల రాళ్లతో కూడిన ఒక ఎత్తైన దిబ్బ దగ్గర ఉన్నాం మనం. ఇది ఆ ఎత్తైన దిబ్బ. చూస్తారా, అక్కడ ఒక మనిషి ఉన్నాడు, ఒక పర్యాటకుడు. ఇదంతా ఎత్తైన దిబ్బ. ఈ నిర్మాణ రహస్యం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బౌద్ధానికి సంబంధించిందా, జైనానికి సంబంధించిందా అనేది. ఇటుకల నిర్మాణం అయితే పెద్ద పెద్ద ఇటుకలు కనిపిస్తున్నాయి. వచ్చేసినాం. ఇదే భద్రకాళి చెరువు అగ్గలై గుట్ట. సో కొంచెం పైకెక్కితే మనం సన్ రైజింగ్ స్పాట్ చూడొచ్చు. దా ఇక్కడ నాలుగు గుట్టలు ఎక్కితే మంచి రొయ్య అయినట్టయితే డిపార్ట్మెంట్ పట్టుకో. సరే, ఇప్పుడు ఇగో ఈ కోట కూడా ఎక్కితే మనం స్పాట్ వచ్చినట్టే. గుట్ట పూర్తి పై భాగంలోకి వచ్చాం. లగేజ్తో పైకి ఎక్కాలన్నమాట. కానీ తెలియకుండా ఎక్కడానికి అయితే లేదు, తొవ్వ తప్పుతారు. కాబట్టి ఒక గైడ్ అయితే అవసరం ఈ స్పాట్కి చేరాలనుకుంటే. సో మనకు ఒక కోట గోడ అడ్డం వస్తుంది. ఈ కోట గోడ దాటితే రామలక్ష్మణ చెట్లు వస్తాయి. అక్కడే మనం టెంట్ వేయబోతున్నాం. ఇప్పుడు పూర్తి గుట్ట పై భాగంలోకి వచ్చినాం. ఇక్కడ చూడండి, గుప్త నిధిలో త్రవ్వకాలు జరిపారు, రీసెంట్గా జరిపారు. అంటే ఒక 15 రోజులు, నెల కింద జరగవచ్చు. పెద్ద పెద్ద ఇటుకలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం ముక్కలు అయినాయి. చూద్దాం ఇది ఎంత లోతుందో. సుమారుగా ఒక 10 అడుగుల లోతు తవ్వారు. ఇంకా ఇటుకలు కనిపిస్తున్నాయి అడుక్కి. ఈ మధ్యలో ఆపేసిరిగా. ఘోరంగా ఉంది ఇది. ఇటుకలు అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నగరం అంటే నాగరికత. నగరం అంటే నియాన్ బల్బుల దగదగలు. నగరం అంటే
ఆధునిక జీవితం, ఆధునిక జీవన స్రవంతి. నేనున్నది సరిగ్గా హనుమకొండ నగరం మధ్యలో ఉన్న అగ్గలయ్య గుట్ట కోట గోడ పైన ఉన్నాం. సరిగ్గా ఈ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే రామ లక్ష్మణ చెట్ల పైభాగంలో కోట గోడ పైన ఉన్నాం. చూడండి నా వెనక హనుమకొండ నగరం ఎట్లా కనిపిస్తుందో. రాత్రి వేళ కిందికి చూస్తే నగరం యొక్క లైట్ల కాంతి, ఆకాశం దిక్కు చూస్తే చుక్కల కాంతి. సరిగ్గా శివరాత్రికి 2-3 రోజుల ముందే ఉన్నాం. మా శివరాత్రి ఇక్కడే జాగారం జరగబోతుంది. ఇది అగ్గలయ్యగుట్ట, ఇది మన చరిత్ర, మన సంస్కృతి, మన డిస్కవరీ ఛానల్. ఈ వీడియో షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రెడీ టెంట్ వేస్తున్నాం, అగ్గలయ్యగుట్ట పైన ఉన్నాము. కలర్ఫుల్గా ఉంది టెంట్, కొత్త టెంట్. ఓకే సాలిగా మ్యాచ్ అదే ఎవరైనా ఉంటే పెట్టరా, లైవ్ పెట్టుకుని చూద్దాం, మస్తు మాత్రం అది ఉంటే నా డౌన్లోడ్ చేద్దాం కానీ అది లేపాయి. ఓకే అప్లోడ్ అయిపోయింది. ఇంకోటి రాత్రి 12 అవుతుంది. సరిగ్గా హనుమకొండ మధ్యలో ఉన్న అగ్గలయ్య గుట్ట పైన ఉన్నాం. క్యాంప్ ఫైర్ అవుతుంది. ఒక 7-8 మంది ఇక్కడ వచ్చాము. ఇక్కడ రాత్రంతా ఈ క్యాంప్ ఫైర్. ఇక్కడ పక్కన 2 టెంట్లు ఉన్నాయి, చూస్తున్నారు కదా. మొత్తంగా హనుమకొండ నగరాన్ని, వరంగల్ నగరాన్ని, ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం ఇక్కడ నుంచి చూడొచ్చు. ఉదయం దాకా ఇట్లా నైట్ క్యాంప్ ఫైర్తో ఉంటుంది. ఇక పొద్దున సూర్యోదయం చూద్దాం. సరిగ్గా రామలక్ష్మణుల చెట్ల దగ్గర ఉన్నాం, దానికంటే ఎత్తులో ఉన్నాం. రేపటి కోసం ఎదురు చూస్తున్నాం. రేపటి సూర్యోదయాన్ని మీకు కూడా అందిస్తాను. నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి. ఇది మన చరిత్ర, మన సంస్కృతి, మన డిస్కవరీ ఛానల్. ఈ వీడియో షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.